పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్తో ఓడిపోయింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాక్ జట్టు ఓడిపోవడానికి పరోక్షంగా టీమిండియానే కారణమని ఆ జట్టు మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు. అంతేకాదండోయ్, ప్లేయర్ 11 పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాక్ తుది జట్టు ఎంపికలో లోపాలున్నాయి. ఉపఖండ పిచ్లపై ముఖ్యంగా స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం సరైంది కాదు. మా ఫాస్ట్ బౌలర్లపై ఆధారపడే శకం ఎప్పుడో ముగిసింది. వారిలో ఆత్మవిశ్వాసం లోపించింది. గత ఆసియా కప్లో భారత జట్టు మా పేసర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. సీమింగ్ అనుకూలంగా ఉన్న పిచ్లపై మా పేసర్లను వారు దెబ్బతీశారు. ఆ తర్వాత నుంచి ఇతర జట్లు మా బౌలింగ్ ను సులువుగా ఆడేస్తున్నాయి. మా బౌలింగ్ వేగం తగ్గిపోయింది. మా బౌలర్లు రాణించాలంటే ఉన్న ఏకైక మార్గం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే. తొలి టెస్టులో మా బౌలర్ల కంటే బంగ్లా పేసర్లు నాణ్యమైన ప్రదర్శన చేశారని రమేష్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ షాన్ మసూద్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాడని తెలిపాడు. ప్రస్తుతం కెప్టెన్ ఓటమి బాధలో ఉన్నాడని అన్నారు. ఇలాగే ఉంటే ఆస్ట్రేలియాలో పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయన్నాడు. అలాగే ఆడితే అక్కడ పాక్ సిరీస్ గెలవడం అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను షాన్ మసూద్ దారుణంగా విఫలమయ్యాడని అన్నారు. అతడు ఏ ప్రాతిపదికన నలుగురు పేసర్లను ఎంచుకున్నాడో తనకు అర్థం కాలేదన్నాడు.